ఈ పాట వినండి. తటవర్తి రాజగోపాలం గారు రాశారు. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదా, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదా. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదా. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. శతాబ్దాల సంస్కృతిలో కలుపుగోరు తనముది, మాండలికం వేరైన మహనీయత దాగుంది. శతాబ్దాల సంస్కృతిలో కలుపుగోరు తనముది, మాండలికం వేరైన మహనీయత దాగుంది. ఏ ప్రాంతం నీదంటే, ఏ ప్రాంతం నీదంటే గోదావరి శోషించు, ఏ ప్రాంతం నీదంటే గోదావరి శోషించు. మనమంతా ఒకటంటే ఆ తల్లే పోషించు. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. అమరావతి ఓరుగల్లు గోలకొండ చౌద్రగిరి, యాదగిరి సింహాద్రి ఇంద్రకీల సప్తగిరి. తెలుగు తల్లి తెలుగు తల్లి జరీ చీర కలనేతకు అందాలు, తెలుగు నేల సమైక్యతకు శాశ్వత సౌగంధ్యాలు. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. వేల వేల ప్రాణాలకు, వేల వేల త్యాగాలకు విశాలాంధ్ర పుట్టింది. విడగొట్టే నినాదాన్ని స్వార్థకాంక్ష తట్టింది. వెనుకబడ్డవాడినంటూ వేర్పాటును కోరుకోకు, ఒకటే దేహం మనది విడి ముక్కలు చేయబోకు. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం. 2000 సంవత్సరాల తెలుగు జాతి గమనం ఇవాళ వేర్పాటు వాదం వల్ల విడగొడతానంటే మీరు ఊరుకుంటారా? తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలా వద్దా? ఇవాళ ఈ దేశంలో, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలంటే ఆ రాష్ట్ర ప్రజలు విడిపోతామంటే కుదరదు. మన రాష్ట్రం విడిపోతామంటే నిర్ణయించాల్సింది మన రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించాలి. ఈ దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉంటే 105 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు అని కోరుకుంటున్నారు. రేపు తమిళనాడుని విడగొడతారు, రేపు కర్ణాటకను విడగొడతారు. నేను అడిగాను హైదరాబాదులో నా మిత్రులు కొంతమందిని, ఏమయ్యా దేనికి మీరు విడిపోదాం అనుకుంటున్నారు అంటే, మమ్మల్ని మేము పరిపాలించుకోవడం కోసం విడిపోదామండి అంటున్నారు. నేను అడిగా, మీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు, మీ మినిస్టర్ ఎవరు, మీ జడ్పీటీసీ ఎవరు, మీ ఎంపీటీసీ ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, మీ ఎంపీలు ఎవరు? మరి మిమ్మల్ని మీరే పరిపాలించుకుంటున్నప్పుడు మరి ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు? అంటే సీఎం ఒకటేనా పరిపాలించడం అంటే? అంటే సీఎంల కోరికల కోసం ఈ రాష్ట్రాన్ని 100 ముక్కలు చేసుకుంటూ పోతారా? నేను 125 భాషల్లో పాడాను, 3 గిన్నిస్ రికార్డులు చేశాను.
ఇవాళ భాషలకి యాసలకి రాష్ట్రాన్ని విభజించాలంటే ఇవాళ భారతదేశంలో మీరు మలయాళ మనోరమ చూసుకోండి, ఇవాళ భారతదేశంలో 1400 భాషలు ఉన్నాయి. మరి 1400 రాష్ట్రాలు చేసేద్దామా చెప్పండి? తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలి. హైదరాబాదులో మా అమ్మాయి నాజర్ స్కూల్లో చదువుతోంది, 12 ఏళ్ళు. మా అమ్మాయి పేరు సంస్కృతి. నన్ను అడిగింది పొద్దున్నే వచ్చి 6:30కి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, ఈ ప్రకటన వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత మా అమ్మాయి నన్ను అడిగింది, నాన్న మా స్కూల్లో అందరూ చెప్పుకుంటున్నారు నాన్న, చాలామంది పిల్లలు మనం హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలంట కదా నాన్న అని అడిగింది. చాలా బాధేసింది. స్కూల్లో పిల్లలు రాజకీయ నాయకులు ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కానీ పసి హృదయాలు కూడా గాయమైపోతున్నాయి. ఈ భారతీయుల మధ్య ఈ మాటలతో ఈ చిచ్చులేంటో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ దయవుంచి గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటున్నారు ఈ హైదరాబాద్ మా అబ్బ సొత్తు అని. కానీ మీరు చెప్పాలి, హైదరాబాద్ మీ అబ్బ సొత్తు అయితే ఇది మా తాత సొత్తు అని చెప్పండి మీరందరూ. హైదరాబాదే కాదు, ఈ దేశంలో ప్రతి మట్టి బిడ్డ, ఈ దేశంలో ప్రజలందరిదే. ఇదే హైదరాబాదు అందరిదే. ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రతి వాడిదే హైదరాబాదు. హైదరాబాదు గురించి మీ అబ్బ సొత్తా వాడబ్బ సొత్తా అంటే ఊరుకునేది లేదు. ఈ పాట వినండి, సిరాశ్రీ గారు రాశారు, మీరు గట్టిగా చప్పలు కొట్టాలి. ఎట్లాగా అంటున్నావు బిడ్డ. సూర్యప్రకాష్ గారు వింటలేదు మీరు నన్ను, మీరు డ్యాన్స్ చేయాలి ఇప్పుడు. మీరు ఈ ముందుకొచ్చి మీరు డ్యాన్స్ చేస్తేనే కరెక్ట్గా ఢిల్లీలో తగులుతుంది ఇది. ఈ ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. అరే ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. దేశ జనుల అందరిది ఈ గడ్డ, దేశ జనుల అందరిది ఈ గడ్డ. సీమాంధ్ర జనులంతా నీకిప్పుడు అడ్డా. ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. ఏయ్ ప్రకాష్ గారు ఏయ్ ఏయ్, ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. నేను ఎందుకు చెప్తున్నానంటే రండి, అవసరమైతే మా రౌతు సూర్యప్రకాశ్రావు గారు హైదరాబాద్ నడిబొడ్డు మీద కూడా గట్టిగా అడుగుతాడని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇదంతా గట్టిగా చప్పలు కొట్టాలి మీరు అందరూ. ఎట్లాగా అంటున్నావు బిడ్డ, ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా. ఇటుక మీద ఇటుక పేర్చి హైదరాబాదు కడితే, ఇటుక మీద ఇటుక పేర్చి హైదరాబాదు కడితే, ఊరిలోన పొలమమ్మి ఆ ఊరును నిలబెడితే. ఇటుక మీద ఇటుక పేర్చి హైదరాబాదు కడితే, ఊరిలోన పొలమమ్మి ఆ ఊరును నిలబెడితే. బీడువడిన నేలను సిరి గోదాముగా చేస్తే, బీడువడిన నేలను సిరి గోదాముగా చేస్తే, జాంతానై పొమ్మంటూ బెదిరింపులు చేస్తావా. దున్ని పెడితే మా నోట్లో మన్ను కొడతానంటవా. దున్ని పెడితే మా నోట్లో మన్ను కొడతానంటవా. వెన్నుపోటు పొడిచేలా కన్ను గీటుతుంటవా.
ఎట్లాగా అంటున్నావు బిడ్డ పోలీసి ఎట్లాగా అంటున్నావు బిడ్డ ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా ఈ చరణాన్ని వినండి రాతి నేల రూపు మాపి రతనాలే పండిస్తే ఇక్కడున్న పిల్లలకి తెలీదు మీ తాతలు మీ మామయ్యలు మీ మామయ్యలు తెలుగుల రాజధాని అనుకుని హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళ జీవితం అంతా అక్కడే పోశారు జీతం అంతా అక్కడే పోశారు అది తెలుగుల రాజధాని అది తెలుగుల రాజధాని అండి హలో 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 ఆయన ఇబ్బంది పెట్టకండి రాతి నేల రూపు మాపి రతనాలే పండిస్తే రాతి నేల రూపు మాపి రతనాలే పండిస్తే పరిశ్రమలు పెట్టి పసిడి పూలనే పూగిస్తే చెమట చెమ్మ ఈ నేలకు దార పోస్తూ వస్తే చెమట చెమ్మ ఈ నేలకు దార పోస్తూ వస్తే జాంతానై పొమ్మంటూ బెదిరింపులు చేస్తావా దున్ని పెడితే మా నోట్లో మన్ను కొడతానంటావా దున్ని పెడితే మా నోట్లో మన్ను కొడతానంటావా జాంతానై పొమ్మంటూ బెదిరింపులు చేస్తావా పంజాబోడు తమ్ముడా మరాఠోడు సోదరుడా పంజాబోడు తమ్ముడా మరాఠోడు సోదరుడా ప్రతి ఓడు నీవోడా మా సీమాంధ్రోడు మాత్రం పగవోడా ఎట్లాగా అంటున్నావు బిడ్డ ఎట్లయితది హైదరాబాద్ నీ ఒక్కడి అడ్డా ఎట్లాగా అంటున్నావు బిడ్డ ఎట్లయితది హైదరాబాదు నీ ఒక్కడి అడ్డా హైదరాబాద్ ఎవరిది హైదరాబాదు ఎవరిది ఇది వాడు అబ్బ సొత్తా మన తాత సొత్తా ఎవరిది మన తాత సొత్తని గట్టిగా చెప్పండి ఎవడన్నా మాట్లాడితే ఇదే చెప్పండి అబ్బ సొత్తాడు అమ్మ సొత్తా అంటే తొడగొట్టి మా తాత సొత్తని చెప్పండి తొడగొట్టండి ఒకసారి తొడగొట్టండి ఈ దేశం మనది మచ్చలేని చందమామన భారత సీమ ఫలించిన